ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ బాగా రన్ అవుతుంది, బాగా స్టార్ట్ అయింది. నెక్స్ట్ యూట్యూబ్ కూడా టైం చూసుకొని అది కూడా రన్ చేయాలని చెప్పి చూస్తున్నాం. కొంచెం టైం దొరికినా అది కూడా మూవ్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే. మ్యాక్స్ ఆఫ్ ఏంటంటే టైం సరిపోవట్లే, వాయిస్ ఓవర్ ఇవ్వాలి, ఎడిటింగ్ చేయాలి, ఇద్దరికి వర్క్ ఉంటుంది, వీడియోలో మేమే కనిపించాలి. ఇంట్లో ఉండం అసలు, ఆ ఇంట్లో ఉండకుండా ఈ వర్క్ చూసుకుంటానే వీడియోస్ కూడా ఓకే ఉన్న టైంలోనే. ఇద్దరు చేస్తున్న జాబ్ ఏంటి? తనైతే తన మమ్మీ దగ్గర బిజినెస్, ఓన్ షాప్ ఉంది, తను అక్కడ కౌంటర్లో ఉంటాను నేను. తను ఏమో సెల్ఫ్, నేనేమో డ్రైవింగ్. ఓకే. మీ ఇద్దరికి మళ్ళీ కుదిరినప్పుడు రీల్స్. నాకు తెలిసి సండే వస్తే రీల్స్ చేసి పెట్టు. సండే నాకు అసలు సెలవే ఉండదు. అవునా? వీక్ ఆఫ్ ఉండదు, వీక్ డేస్లో ఉంటుంది, వీకెండ్లో ఉండదు. ఓకే. కష్టం సెలవు. మార్నింగ్ వీడియో తీయాలి అనుకుంటే 5:30కి 6 కల్లా లేచి రెడీ అయ్యి 8 లోపే వీడియోస్ గబా ఫాస్ట్గా వీడియోస్ తీసుకొని వెంటనే మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని ఎవరి వర్క్ వాళ్ళు వెళ్ళిపోతారు. అక్కడి నుంచి నా టైం స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి వెళ్ళి దాని కలర్ కరెక్షన్, ఎడిటింగ్ చేసి. మీరా ఇవన్నీ ఎడిటింగ్ ఇదంతా చేసేది? ఈ ఫోన్లోనే చేసేది. ఓకే. కలర్ కరెక్షన్ అన్ని చేసి షెడ్యూల్ పెట్టి ఈవినింగ్ కానీ మార్నింగ్ షెడ్యూల్ పెట్టుకొని మళ్ళీ అలా వర్క్లో ఉంటూనే. ఓకే. మీ మ్యారేజ్ లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? ఒక అరేంజ్డ్. లోకం తన సైడ్ నుంచి అరేంజ్డ్, నా సైడ్ నుంచి లవ్ ఎక్కువ. అంటే ఏంటి అర్థం కాదు. అంటే తను అరేంజ్ టైప్, అంటే ఒక 3 years బ్యాకే తన మ్యాచ్ అనేది వచ్చింది మాకు. అప్పుడే ఇష్టం తను, కాకపోతే అప్పుడు కొంచెం కొన్ని ఇష్యూస్ వల్ల తను అప్పటికే మ్యారేజ్ చేసుకోవాలి ఇంట్రెస్ట్ లేక అలా డ్రాప్ అయిపోయారు. నేను మ్యారేజ్ అయిపోయిందిలేని వదిలేశాను. ఇంకా ఆ తర్వాత 3 years తర్వాత తన మ్యాచ్ మళ్ళీ వచ్చింది నాకు. ఓకే. కోయిన్సిడెంట్ వచ్చింది. బట్ ఏంటంటే తనకి కన్ఫ్యూజన్లో పడిపోయి మ్యారేజ్ అప్పుడే చేసుకోవాలా వద్దా అనుకుంటుంటే నేనే, నాకు బాగా ఇష్టం నువ్వు, పెళ్లి చూపులు అయిందేనా మీకు? లుక్స్ అయినాయి, కాకపోతే ఏంటంటే చూసేసి చూద్దాం అన్నట్టుగా వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చారు. చూసినంత మాత్రం మ్యారేజ్ అవ్వదు కదా అని చెప్పి వచ్చి వెళ్ళిన తర్వాత తనకు అంత ఇంట్రెస్ట్ లేదు. నేనే నా సైడ్ నుంచి నేను ఎక్కువ షై ఫీలింగ్ ఏం లేదు, నా సైడ్ నుంచే ఎక్కువ లవ్ చేసి చేసుకోవడం అనేది తనని. అంటే మీరు అనుకోకండి బలవంతంగా ఒప్పించేశారని. అలాంటి థాట్ ఏం లేదు. అంటే మీ ఇన్నర్ ఫీలింగ్ బలవంతంగా ఒప్పుకొని చేసిన చూడండి. అప్పుడప్పుడు నువ్వు బలవంతంగా ఒప్పుకోవడం వల్ల చేసావు కదా, బలవంతంగా ఒప్పుకోవడం వల్ల చేసుకున్నావు కదా నన్ను. అంటే యాజ్ ఎ స్టోరీ లైన్ వైజ్గా ఎలా ఉంటుంది అంటే బలవంతంగా ఒప్పించి చేసుకున్నారంటుంది. నన్ను ఎవరు క్వశ్చన్ అడగరు, ఎందుకంటే తన వైపు నుంచి స్టోరీ నా వైపు టర్న్ అయింది కాబట్టి. అందుకని నేను చెప్పేది ఏంటంటే తను ఎలా ఇష్టపడిందో నేను కూడా ఇష్టపడ్డాను. ఎందుకంటే నేను ఎక్స్ప్రెస్ చేస్తాను, తను ఎక్స్ప్రెస్ చేసుకోవాలి. ఒక విషయం ఏంటంటే మనం లవ్ చేసే మనిషి దొరకటం అనేది దట్ ఈజ్ ర్యాండమ్. అలా అని దొరికిన మనిషిని వదులుకుంటే అది కష్టం. ఇంకా